ఒక నిమిషం రైట్ మనకి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అక్షర్ సత్యం గారు మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, క్షమించండి. అక్షర్ సత్యం గారు, మీరేమంటారు? అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఈ రోజు అరెస్టులు జరుగుతున్న వైనాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఓవరాల్ గా డిబేట్ లో మాట్లాడిన అందరు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మీరేమంటారు? సార్ నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సార్ ఇప్పుడు డిబేట్ లో మన వైసీపీ ప్రతినిధి గారు ప్లస్ అనలిస్ట్ గారు లేదా మిగిలిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది డిబేట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం పీకాడు లేదా చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి లేదా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు అన్నది కాదు సార్. ఇక్కడ సమస్య ఏంటంటే బూత్ బాసులతోటి అధికారం అండ ఉంది కదా అని, లేదా మాకు బూతులు మాట్లాడితే మాకు ఏదో ప్యాకేజ్ ఇస్తారో లేదా డబ్బులు ఇస్తారో లేదా పదవి ఇస్తారనే దాంతో బూతులు ఆడి నా కొడుకు ఈడి నా కొడుకు నీ కూతుర్లు ఉన్నారు, నువ్వు షూటింగ్కి వెళ్తే నీ పిల్లలు ఏం చేస్తుందో నీకు తెలుసా అంటే, రాజకీయ నాయకులు రాజకీయ మీటింగ్లకి వెళ్తున్నారు అంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ పిల్లలందరూ పిల్లల కూతుర్లు నిజాయితీ నిరూపించుకోవాలా? వీళ్ళ తండ్రి ఎవడో కొడుకు ఎవడో డిఎన్ఏ సర్టిఫికేట్ మెల్ల పెట్టుకు తిరగాల వీళ్ళ రాజకీయాల అధికారులు ఉన్నారని? ఇటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే కనీసం మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే చెయ్యండి, ఎందుకంటే మీ పార్టీకి ఉపయోగపడ్డాడు కాబట్టి. మీరు డైరెక్ట్ గా మా పార్టీ వి స్టాండ్ విత్ పోషాన్ కృష్ణమురళి, వి స్టాండ్ విత్ అతను ఎవరు బోరగడ్డ అనిల్, వి స్టాండ్ విత్ ఈవీఎంలు పడగొట్టిన వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చి పరామర్శలు చేస్తుంటే ఏమి సంకేతాలు ఇస్తుంది సార్ వైసీపీ? మీరు తెలుగుదేశం వాళ్ళు కూడా తిట్టారంటే మీరు నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి అడగండి, నేను తెలుగుదేశంలో తిట్టిన వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, నువ్వేం డబ్బులు తీసుకున్నావు తెలుగుదేశం వాళ్ళ దగ్గరని. లేదు అరెస్ట్ చేయడం పద్ధతి కాదంటున్నారు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా, ఎలాగ అరెస్ట్ చేయాలనేది ఒక చట్టం ఎందుకు చేయలే? ఇదిగో బూతులు తిట్టు వాళ్ళని ఇలాగ సన్మానించాలి, పిల్లల్ని తిట్టు వాళ్ళు ఇలా సన్మానించాలి, కూతురు తిట్టానన్న వాళ్ళని ఇలా సన్మానించాలని చట్టం చెయ్యండి. ఏంది సార్ పద్ధతి కాలేదు సార్? జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అరెస్ట్ చేయాలి. ఈ పోసాని కృష్ణమూర్లు కానీ బోర్లగడ్డ అనిల్ కానీ, నేను తీస్తే నన్ను అరెస్ట్ చేయాలి, మిమ్మల్ని మీరు తీస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎవరైనా ఒకటే సార్. పిల్లలు ఏం చేశారు సార్? కూతుర్లు ఏం చేశారు సార్? తల్లులు ఏం చేశారు సార్? మీరు అధికార మతంతో ఏ పార్టీ అయినా సరే అధికార మతంతో రెచ్చిపోతుంటే మీరు అధికారాన్ని అనుభవిస్తుంటే ఇంట్లో ఉన్న పిల్లలు కూతుర్లు కొడుకులు నీ బూతులు భరించాలా? డిఎన్ఏ సర్టిఫికేట్ పట్టు తిరగదు, ఈడు ఆడికి పుట్టలేదు ఆడికి పుట్టలేదు, నువ్వు షూటింగ్కి వెళ్తుంటే నీ పిల్లలు ఎవరితో తిరుగుతుంది. ఇదండి పద్ధతి అండి? ఇటు వ్యక్తి ఒక రైటరు, గొప్ప గొప్ప సినిమాలు తీసిన రైటరు, ఇతను సమర్థిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు వారసుడు, రాజశేఖర రెడ్డి గారు వారసుడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేత, ఆ పార్టీని సమర్థి అధికార ప్రతినిధి తప్పుగా ఈ వైసీపీ ఓడిపోవటానికి కారణం బూతు భాష మాట్లాడే వాళ్ళని సమర్థించడం. రోజా గారు అంటుంటారు, నన్ను రేప్ చేసే ధైర్యం ఉందా, నువ్వు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, ఒకటి గంట జీవిస్తాడు ఒకటి గంట అంటావా అంట. సార్ ప్రతి పార్టీలో తప్పులు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేయరని కాదు, ఇది జనసేనలో చేయరని కాదు, చేసిన వాళ్ళని పక్కన పెట్టిన ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉంది. బూతులు మాట్లాడే వాళ్ళని కానీ ప్రతిపక్షాలు తిట్టు వాళ్ళని ఒక్కడికైనా పదవి ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్. జనసేన అధికారంలో పదవులు వచ్చిన ఒక హరిప్రసాద్ కానీ లేదా ఒక మహేందర్ రెడ్డి కానీ ఇది ఇంకొక టీటీడీ ఎవరన్నా నోరెత్తిన వాళ్ళేనా? అటువంటి సంస్కృతిని తీసిరండి. ఒక వైసీపీ కానీ టీడీపీ కానీ ఇంకొక పార్టీ కానీ మీరు ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి ఇస్తాం, ఎంతమంది పిల్లల్ని తింటే అంత మంచి పదవి ఇస్తాం, మీరు ఎంతమంది కూతుర్ని భయపెడితే అంత పదవులు ఇస్తామనే సంస్కృతిని తీసిరండి సార్, తీసుకురాకండి సార్. జనాలు భయపడుతున్నారు సార్ టీవీలు చూడటానికి. అదిని ఈ సంస్కృతిని వైసీపీ మానుకోవాలి. లేదు టీడీపీ వన్ సైడ్ కి వెళ్తుంది, కూటమి ప్రభుత్వం వన్ సైడ్ కి వెళ్తుంది, నిన్నటి వరకు మీరు చేత కాలేదు అనుకుంటాం మీ జగన్మోహన్ రెడ్డి. రేపు మీరు అధికారంలో 3 సంవత్సరాలు సంవత్సరాలు వచ్చేస్తుంది అంటారు కదా, అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి సార్. నా విజ్ఞప్తి ఇంకోటి ఏంటంటే, సపోజ్ పోసాని కృష్ణమురళి బూతులు మాట్లాడినప్పుడు కానీ బోర్లగడ్డ అనిల్ గారి బూతులు మాట్లాడినప్పుడు కానీ ప్రభుత్వం ఏదున్నా కానీ చట్టం తన పని తను చేసుకుపోవాలి, పోలీసులు కేసులు పెట్టి ఉండాల్సింది. అటువంటి కేసులు పెట్టిన పోలీసుల మీద కూడా యాక్షన్ చేసే సంస్కృతి రావాలి సార్. అది అక్కడ స్టేషన్ ఆఫీస్ ఏ స్టేషన్ ఆఫీసర్ కిందకి అయితే వస్తుందో సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి డీజీపీ వరకు యాక్షన్ తీసుకుని కోర్టులు చుట్టూ తిరిపే సంస్కృతి వచ్చే తప్పించి భయం రాస్తారు జనాల్లోని. అవసరమైతే చట్టాలు మార్చండి, చట్టాలు చెయ్యండి. మీరు అసెంబ్లీలో చేస్తారు, పార్లమెంట్ చేస్తారు, డీజీపీని కూడా రెస్పాన్సిబుల్ చేయాలి సార్. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ అధికారులు పోలీసులు కొత్త పాడుతూ మౌనం వహిస్తూ అధికారులు వచ్చిన తర్వాత కేసులు పెట్టబట్టి పెట్టి యాన పెట్టిన పోలీసులు నిన్న ఎందుకు పెట్టలేదు? అటువంటి పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి, అటువంటి చట్టాలు చేయండి. ఈ రాజకీయ పదవులు మీరు అనిపించుకోండి. పిల్లలు ఏం చేశారు సార్?
Right, అటువంటి right. పార్టీలను అటువంటి వ్యక్తుల వైసీపీ ఇటువంటి నువ్వు ఈవీఎంలు తగలబెట్టిన సమర్థించడం, కత్తిచ్చి పొడిచిన సమర్థించడం, బూతులు తిట్టిన సమర్థించడం, ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే పాలసీ మొన్న ఏదో చేశారు గుంటూరులో దించేయాలో అటువంటి సంఘటనలు చేపట్టాలి సార్, అటువంటి ఉద్యమాలు చేపట్టాలి సార్. రేపొద్దున అధికారులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని బూతుల మాటలు అటువంటి స్టాండ్ మీద పోతానికి కృష్ణమూర్తిలో అందువల్ల పొరపాటు సార్. సత్యం గారు, ఎన్ని చట్టాలు చేసినా ఏం చేసినా నేను ముఖ్యమంత్రిని, నాకు 151 సీట్లు వచ్చినాయి, కోర్టులు ఏంటి, లేదంటే మీడియాకి మేమేంటి సమాధానం చెప్పేది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలంట? అదే దౌర్భాగ్యం సార్, అదే పరిస్థితి ఇప్పుడు ఇవాళ అదే పరిస్థితి సార్. మాకు 151 సీట్లు ఉన్నాయని చెలరేగిపోయారు, ఇవాళ ఓటు మూలన కూర్చున్నారు. ఇప్పుడు కన్నా మార్పు ఏమైనా వచ్చిందా లేదా బూతులు మాట్లాడినని సమర్థిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా లేదా కూటమి కూడా మాకు 164 సీట్లు వచ్చినాయి, మేము బూతులు ఇస్తున్నామని సమర్థిస్తామంటే వాళ్ళు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కర్మే పడుతుంది వాళ్ళకు కూడా. ప్రజలు 5 సంవత్సరాలు భరిస్తారు, మిమ్మల్ని గెలిపించిన పాపానికి 5 సంవత్సరాలు గెలిపిస్తారు. ప్రజలు ఎప్పుడు రోడ్ల మీదకి రారండి. మహాభారత కాలం నుంచి కూడా ప్రజలు ఎప్పుడు రోడ్ల మీదకి రాలే. నువ్వు కాలగా అందరూ నువ్వు సత్తా చచ్చిందని సంబరపడతారు. అలాగే నేను ఓడించడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ చేతిలో ఓటు ఉన్నప్పుడు. రైట్ సత్యం గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అందుబాటులోకి వచ్చినందుకు. సుజాత్ గారు ఎలా